పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ ఫైర్. స్థానిక ఎన్నికలపై వ్యాఖ్యలు తప్పట్టిన మహేష్ గౌడ్ మీ పరిధిలో లేని శాఖపై ఎలా మాట్లాడుతున్నారనే ప్రశ్న. బీసీ రిజర్వేషన్లతో ముడిపడిన కోర్టుల పరిధిలో ఉన్న అంశాలపై కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని హితబోధ. పార్టీ లైన్ దాటి మాట్లాడదని ఫోన్లో క్లాస్ వీకిండ్ అని చెప్పేసి అంటా ఉన్నారు. సో పొంగులేటి ఈ రాష్ట్రానికి కాబోయే సీఎం అని చెప్పేసి ఈరోజు గల్లాలు ఎగరేస్తా ఉన్నాడు. సో ఈ రెవెన్యూ శాఖ మంత్రిగా ఆయన చేస్తున్నటువంటి దోపిడీ భూ దోపిడీ అవుతుందో అవన్నీ కూడా త్వరలో అన్నీ కూడా బయటకు వస్తాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, నేనే నెక్స్ట్ సీఎం అనే దాంట్లో వెళ్ళిపోయాడు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల మీద ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. అసలు రెవెన్యూ శాఖకు స్థానిక సంస్థలకు సంబంధం లేదు, అది పంచాయతీరాజ్ శాఖ చూసుకోవాలి. సో ఇక్కడ మంత్రివర్గంలో డెసిషన్ తీసుకోలేదు ఇంతవరకు, ఎప్పుడు అయిందనేది తీసుకోకుండానే ఈయన బయటకు వచ్చేసి నేను తోపుతున్నాం కదా అని బయట వాగేసిండు. సో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసి క్లాస్ వీకిండు. ఇట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పరిస్థితి. సో ఎవరికి వారే ఏమైనా తీరన్నట్టు తయారవుతూ ఉంది. సో అందుకే ఇలాంటి వ్యాఖ్యల వల్లనే ప్రజల్లో మీరు చులకనవుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలంగా చులకనవుతా ఉంది. సో ఓపెన్గానే మన యూత్ కాంగ్రెస్ చూసినాం కదా, ఏ విధంగా ఓపెన్ కొట్టుకున్నారో, రక్తాలు గారేటట్టు కొట్టుకున్నారు. మహిళా కాంగ్రెస్ ఏ విధంగా కొట్టుకుని చూసినాం, ఎన్ఎస్సీ ఏ విధంగా కొట్టుకుంటూ చూస్తున్నాం. సో వీళ్ళు కాకుండా వీళ్ళందరూ కూడా డోర్లు వేసుకొని, గాంధీ భవన్లో డోర్లు వేసుకొని ఒకరికొకరు లకారంతో తెచ్చుకుంటూ ఉంటారు. వీళ్ళంతా కూడా నేను స్వయంగా చూసినా, నేను గాంధీ భవన్లో లకారం మీకెళ్ళి దిగరు ఈ నాయకులంతా కూడా. బయటనేమో యూత్ కాంగ్రెస్ నాయకులు అనుకుంటూ ఉంటారు, మహిళా కాంగ్రెస్ నాయకులు ధర్నా చేస్తూ ఉంటారు, ఎన్ఎస్సీలు ఇంకొక కథ చేస్తూ ఉంటారు. ఇక వీళ్ళు ఏం చేయాలి, మేమే తక్కువ తిన్నామా అని చెప్పేసి డోర్లు వేసుకొని లకారంతో తెచ్చుకుంటూ ఉంటారు ఈ నాయకులంతా కూడా. ఇది 100% వాస్తవం, ఎందుకంటే నేను స్వయంగా చూసిన డోర్లు వేసుకొని తిట్టుకోగా. సో ఇట్లా ఉంటుంది లేక పరిస్థితి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. మనం మాట్లాడుకునే వేదికలపై చెబితే ఇలా నిర్ణయాలకు ముందే ప్రకటన, సమిష్టిగా నిర్ణయాలు తీసుకుందాం, కలిసి నడుద్దాం. మంత్రులతో భేటీలో సీఎం 23న సమావేశం కానున్న కేబినెట్. స్థానిక ఎన్నికలతో పాటు పలు అంశాలపై నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అంటూ చూస్తూ ఉన్నామంటూ గమనిస్తూ ఉన్నాం. సో ఇక్కడ చాలా విషయాలు కూడా తెలుసుకుంటే, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఈరోజు మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి పార్టీలో. సో ఇప్పుడు ఈయన చేయడం వల్ల ఈయన ఏం చేసిండు, పొంగులేటి హింట్ ఇచ్చిండు. ఇక నెక్స్ట్ వీకే నోటిఫికేషన్ గానే ఏం చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ రెడీ అయిపోతుంది, కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెడీ అయిపోతుంది. అంటే పొంగులేటి ఎవరికి ఓటు, ఎవరికి హింట్ ఇస్తున్నాడు, కేసీఆర్కి హింట్ ఇస్తున్నాడా లేకపోతే బీజేపీకి హింట్ ఇస్తున్నాడా, ఎవరికి ఇస్తున్నాడు అంటే చూడండి, కాంగ్రెస్ పార్టీలో మంత్రులే కోవట్లుగా తయారైందా అనేటువంటి అనుమానాలు బలపడే విధంగా ఉన్నాయి పొంగులేటి యొక్క వ్యాఖ్యలు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్